బిహైండ్ ది స్క్రీన్ ప్రతి వ్యక్తి వెనక మరొక వ్యక్తి మనసా వాచా కర్మణ సేవ చేసేవారు ఉంటారు. ఈ నా శ్రీమతి చంద్రకుమారి నా జీవితంలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. మా పెళ్ళై ఈ సంవత్సరం 50వ సంవత్సరం పూర్తవుతుంది. కానీ మేము 1,00,000 సార్లు పోట్లాడుకుంటాం. 10 నిమిషాలు అంతే. ఎవరు నెగ్గేవారు? దాదాపు ఆవిడే. ఎందుకంటే షీజ్ ఎ క్రిటిక్, షీజ్ అన్ అడ్వైజర్, షీజ్ ఎ ఫాలోయర్. సో ఈ కాలంలో పెళ్ళైన సంవత్సరం వాళ్ళు విడాకులు తీసుకుంటూ ఉన్నారు. వింటూ ఉంటే చదువుతూ ఉంటే ఎంతో బాధ అవుతుంది. 50 సంవత్సరాలు మేము పూర్తి చేయగలమంటే నిజంగా నాకు గర్వంగా ఉంది. నేను ఎన్ని పడ్డానో, ఎన్ని లేచానో, ఎన్ని కూర్చున్నానో, హెచ్చులు తగ్గులు, పైన కింద, ఎన్నో అవమానాలు, ఎన్నో మానసిక హింసలు, కానీ ఎన్నో గౌరవాలు. ఈ భూమి మీద నాకు లభించిన గౌరవం తక్కువ. ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. నేను ఒక 8-10 సంవత్సరాల కింద అనుకుంటాను. నేను ఒకసారి రాజశేఖర్ గారు, జగతి బాబు వాళ్ళ మామ, సీనియర్ మోస్ట్ మాట్లాడిన కర్తలు ఉంటారు. ఆయన ఒకసారి పత్రిజీని అడిగారట. ఏమని అంటే, మారం గారికి ఆయన చేసిన పనులకు తగినట్లుగా ఈ భూమి మీద సరైన గౌరవం లభించలేదు అని అడిగారట. అంటే పత్రిజీ అన్నారట, ఇక్కడ తక్కువగా చూడబడిన వాడు అక్కడ ఎక్కువగా చూడబడతాడు. దానికి తగినట్లుగానే మా కార్ఖానాలో ఎంతోమంది మాకు సహకారంగా పనిచేసిన వాళ్ళకందరికీ ఆయన జ్ఞానరత్న బిరుదు ఇచ్చాడు. నాకు కానీ, నిర్మలా మేడం కానీ జ్ఞానరత్న ఇవ్వలేదు, జ్ఞానరత్న ఇవ్వలేదు, బ్రహ్మర్షి ఇవ్వలేదు. ఏదో మా ఇంట్లో కొన్ని మాటల్లో మా బెడ్రూమ్లో ఆయన వచ్చినప్పుడు ఎట్లా ఇంత రిలాక్స్గా పడుకుంటాడు. కొన్ని 100 సార్లు వచ్చారు మా ఇంటికి ఆయన సికింద్రాబాద్లో. ఆ ఇల్లు ఎంత పుణ్యం చేసుకుందో. ఆయన మాటల్లో మాట్లాడుతూ ఏదో నేను చేసిన వాక్యకు ఆయనకు తృప్తి అయింది. మారం, నువ్వు బ్రాహ్మణ రత్నవయ్యా అన్నాడు. అది నేను రాసుకుంటున్నాను, నా పేరు ముందు బ్రాహ్మణ రత్న అని. ఏ స్టేజ్ మీద నాకు అభ్యర్థి ఇవ్వలేదు. కానీ 2018లో నేను ఒంగోలులో ఒక లెక్చరర్ ఇంట్లో ఉంటే తెల్లవారుజామున 5 గంటలకు ఇలా నన్ను లోపల గడియ వేసుకుని ఏసీ వేసుకుని పడుకున్న ఆ దాంట్లో తెల్లవారుజామున 5-5:30 మధ్య లేపి నేను దిగ్భ్రమతో ఉన్నటువంటి భౌతికంగా వచ్చి, మారం నీకు పరమ గురు మండలిలో సభ్యత్వం ఇచ్చారు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఒక దిగ్భ్రమ. వెంటనే అదృశ్యమయ్యారు ఆయన. ఒక వారం తర్వాత సికింద్రాబాద్లో మా ఇంటికి వచ్చారు. ఆ సందర్భం ఏంటంటే, పత్రిక చిన్నమ్మాయి పరిమళ పత్రి 2nd డెలివరీ. మా అమ్మాయిని కనబోతుంది. ఆ న్యూస్ వినాలని దారిలో పోతూ మా ఇంటికి వచ్చారు. అక్కడ కూర్చున్నారు. న్యూస్ వచ్చింది, ఎంజాయ్ చేశారు. తర్వాత ఐస్ క్రీమ్ తిన్న అందరికీ పెట్టారు. అయిపోయింది. పోతుంటే అడిగాను నేను, సార్ వారం కింద ఒంగోలులో ఇలా వచ్చారు, ఇలా చెప్పి వెళ్ళారు, ఇది ఏంటి సార్ అన్నాడు. అవునయ్యా, అవును, నువ్వు మారలేదు, మేమే మారాను నీకోసం అన్నాడు ఆయన. ఆ తర్వాతనే మహేశ్వర మహాపిరమిడ్ ఆధునీకరణ, సుందరీకరణ పూర్తి చేయగలిగాం. పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ పూర్తి చేయగలిగాం. రిసెప్షన్ బిల్డింగ్ పూర్తి చేయగలిగాం. ద్వారకా నివాస్ 3 ఫ్లోర్లు పూర్తి చేశాం. 3rd ఫ్లోర్లో కార్డ్స్ మాత్రం వేయాలి. వీటన్నిటికీ వెనుక బిహైండ్ ది స్క్రీన్ నాకు చేదోడు వాదుగా ఉన్నవాడు. నాకు ఎంత చెప్పాలంటే అన్నీ ఎక్కువే. పత్రిజీ ఆజ్ఞతో నేను ఏ పని చేసినా విజయభాస్కర్ రెడ్డి గారు నా వెంట బయట, చంద్రకుమారి నా వెంట లోపల ఉండడం వల్లనే నేను ఈ విధంగా ఎదగగలిగాను. నాకు ఇంకొక 10-12 సంవత్సరాలు బతకాలనుంది. ఇప్పుడు 72 నడుస్తుంది. పూర్ణ చంద్రోదయం అంటే 1000 పౌర్ణములు సహస్ర చంద్ర దర్శనం చేసే వరకు బతకాలని ఉంది. మరి ఎన్నేళ్ళు బతుకుతానో తెలియదు. కానీ ఈ జీవితం అంతా కూడా కేవలం అభివృద్ధి కోసమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క పరమాద్భుతమైన చైతన్యంలో నేను ఒక అణువును, పరమాణువు కావాలని ఈ సన్మానం మా 50 సంవత్సరాల వివాహ సన్మానం భావిస్తున్నాను. థ్యాంక్ యూ.